పంచమ వేదమైంది. వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని తిరుగులేని ప్రబల సాక్ష్యములతో నిరూపణం చేస్తుంది కనుక దాని ద్వారా శాస్త్రమునందు ప్రామాణ్య బుద్ధి కలిగి మనిషి జీవితం ధర్మబద్ధమవుతుంది కనుక. కాబట్టి అలా చేసినవాడు అంతేకాదు సకల శాస్త్ర కోవిదుడు. ఆయనకి తెలియనిది లేదు అనడానికి ప్రబలమైన సాక్ష్యములు కొన్ని ఉన్నాయి. అవి మహాభారతం చదివేటప్పుడు మనం ప్రాధాన్యత ఇవ్వకుండా వదిలిపెడతాం. కానీ విదురుని యొక్క ప్రాజ్ఞత, ఆయన గొప్పతనాన్ని చదవాలి అంటే చాలా జాగ్రత్తగా విదురుడు అన్న మాట కనపడితే చదవాలి. పాండుకుమారులు కౌరవులు కొద్దిగా వయసు వచ్చిన తరువాత ద్రోణాచార్యుల వారి విద్య వివిధ శాస్త్రములను అభ్యసించిన తరువాత వారు నేర్చుకున్నటువంటి ధనుర్విద్యని ప్రదర్శించడానికి అవకాశం కల్పించవలసిన పరిస్థితి ఏర్పడితే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనములకు కావలసినటువంటి రంగస్థలాన్ని నిర్మాణం చేయవలసి వస్తే ధృతరాష్ట్ర మహారాజు విదురుడిని ఆజ్ఞాపించాడు మంత్రి కనుక. అందులో నన్నయ్య గారు వర్ణన చేస్తారు, ఎలా చదువు చేశాడో, ఏ ప్రాంతాలని పల్లంగా ఉంచాడో, ఏ ప్రాంతాలు ఎత్తుగా ఉంచాడో, దూరంగా ఉండి కూర్చుని అస్త్రవిద్య జరుగుతుండగా చూడడానికి వీలుగా మందిరాల్ని ఎలా నిర్మాణం చేశాడో, అందులో కూర్చుని చూసేవాళ్ళు క్షేమంగా చూస్తుండగా ఈ అస్త్రవిద్యా ప్రదర్శనం చేసేవాళ్ళు చెయ్యడానికి వీలుగా ఎంత గొప్పగా ఆ ప్రాంగణాన్నంతటినీ నిర్మాణం చేశాడో మనం చదివితే విదురుడిలో ఉన్నటువంటి ఒక గొప్ప సివిల్ ఇంజనీర్ కనపడతాడు. అంటే ఆయన అంత గొప్ప ప్రణాళికా నిర్మాణం చెయ్యగలిగినవాడు, అంత గొప్ప ఆచరణవేత్త, అంత గొప్పగా ఆచరించాడు. ఇందులో అనుకున్న సమయానికి ఆలస్యమైందన్న మాట లేకుండా పెట్టినటువంటి ముహూర్తం లోపల రంగస్థలాన్నంతటినీ కూడా నిర్మాణం చేశాడు. అంతటి దార్శనికుడు విదురుడు. ఆయన ఏది చేసినా అంత శాస్త్రీయంగా ఉంటుంది. అందుకే ఆ రంగస్థల నిర్మాణంలో కూడా ఎటు పల్లం ఉంచాడు, ఎటు ఎత్తు ఉంచాడు, ఎక్కడ మందిరాలు కట్టాడు, ఇవన్నీ వర్ణిస్తారు. అంత గొప్పగా రంగస్థల నిర్మాణమును చేసినవాడు విదురుడు. అలాగే అనుకోకుండా అర్జునుడు గొప్పగా విలువిద్యా ప్రదర్శనం చేస్తూ ఉండగా కర్ణుడు ప్రవేశించినప్పుడు సహజ కవచ కుండలములతో వేరొక బాలభానుడు రంగస్థల ప్రవేశం చేసినంత కాంతివంతమై పిల్లవాడు వస్తే ఆయన కర్ణుడే నా కుమారుడేని గుర్తించినటువంటి కుంతీదేవి తట్టుకోలేక వెళ్ళి నా కొడుకు అని చెప్పలేక తన కొడుకులిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే ఇది భావి కాలంలో ఎటువంటి విపరీత పరిణామములకు దారి తీస్తుందో అన్న బెంగతో స్పృహ తప్పి కుర్చీలోంచి కింద పడిపోతే ఉత్తర క్షణంలో అతి శీతల చందనోత కాసేకమునన్, ఇవన్నీ మీరు విన్నవే కుంతీదేవి ఘట్టాల్లో, వచ్చి చల్లటి చందనోదకం ఆవిడ ముఖం మీద చిలకరించి ఆవిడ స్పృహ పొందేటట్టుగా చేసిన వాడు విదురుడే. అక్కడ అంతమంది ఉండగా విదురుడే అంత తొందరగా ఎందుకు వచ్చి శీతల చందనోదకాన్ని చల్లాలి అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకడు జారి పడ్డాడనుకోండి, ఒకళ్ళు పకపక నవ్వుతారు, ఒకళ్ళు అలాగే నిలబడతారు, ఒకళ్ళు చూడండి అంటారు, ఒకడు తటాలున పరిగెత్తి పైకెత్తుతాడు, పైకెత్తి ఉత్తర క్షణం వారికి చెయ్యవలసినటువంటి సేవలు చేస్తాడు. అందులో ఎవరు ప్రాజ్ఞుడు అంటే పరిగెత్తికెళ్ళి తాను ఎవరు అన్నది కూడా మరిచిపోయి చేసిన వాడున్నాడే వాడు మానవత్వం ఉన్నవాడు. మిగిలిన వాళ్ళు మనుష్య శరీరముల యందున్న వాళ్ళ పరిణతికి ఒక పరిమితి ఉంది. వాళ్ళకి తమ తమ స్థానములు గుర్తొస్తూ ఉంటాయి, తమ గొప్పతనం గుర్తొస్తూ ఉంటుంది. అందుకని అన్ని వేళలా అందరికీ ఉపకారం చెయ్యడానికి వాళ్ళు రాలేరు. ఎందుకు రాలేరు అంటే మేమింత అధికులం, వాడికి కష్టం వస్తే మాకెందుకు వెళ్ళవలసిన పరిస్థితి మాకేమిటి, మేము వెళ్ళక్కర్లేదు అని ఉత్సవములలో అయితే పాలు పంచుకోగలరు, కష్టములలో అయితే పాలు పంచుకోవడానికి ముందుకు అడుగు వెయ్యలేదు. కొందరి జీవితాలు అలా ఉంటాయి. అలా చిన్న చిన్న సంఘటనల్లో కూడా కనపడతారు. అక్కడే ఉంది గాంధారి, అక్కడే ఉన్నారు ఎందరో. కుంతీదేవి స్పృహ తప్పి కుర్చీలోంచి పడిపోతే వెళ్ళి నీళ్లు చిలకరించిన వాడు లేరు. విదురుడు వెళ్ళవలసి వచ్చింది. ఎవడు విదురుడు? ఆ రాజ్యమునకు మంత్రి. జరుగుతున్న కార్యక్రమాన్నంతటినీ కూడా పర్యవేక్షించవలసిన వాడు. ఆయనకి ఏది ప్రధానమైంది అంటే అయ్యయ్యో ఎదురుగుండా పడిపోయినటువంటి వ్యక్తి వదిన గారు తల్లితో సమానం. ఆమె పడిపోయింది కాబట్టి ఆమె వెంటనే స్పృహలోకి రావాలి. తాను ఆజ్ఞాపించవచ్చు ఎవరినో, కానీ ఆయన ఆజ్ఞాపించడానికి పరిమితం కాలేదు. ఆయన గబగబా పరిగెత్తి శీతల చందనోదకాన్ని చల్లి పైకెత్తాడు. ఒక మనిషిగా బ్రతకడం అంటే ఏమిటో,
అలా బ్రతకలేనప్పుడు అది ఎంత అసహ్యంగా ఉంటుందో మహాభారతం చదువుకున్నా అర్థం చేసుకున్నా తెలుస్తుంది. కాబట్టి విదురుడు ఎవరు అంటే కష్టంలో ఉన్న వాళ్ళ కోసం తన స్థాయిని కూడా మరిచి ముందుకు రాగలిగిన వాడు విదురుడు. అంతటి మహానుభావుడు. నిజానికి ఇవాళ సేవా కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వాళ్ళు ముందు ఎవరి మూర్తిని పెట్టి నమస్కారం చేసి మొదలెట్టాలి అంటే బహుశः విదురుడి యొక్క మూర్తిని పెట్టి నమస్కారం చేయాలి. అంతటి ఆచరణాత్మకమైనటువంటి సిద్ధాంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. ఏదో నాలా కూర్చుని 10 మందికి చెప్పడం కాదు, చేయవలసి వస్తే అలా చేయగలిగినటువంటి దార్శనికుడు. అలాగే ఒకానొకప్పుడు ధృతరాష్ట్ర మహారాజు దుర్యోధనుడు చెప్పినటువంటి మాటలు విని ఈ పిల్లలు ఇంత వృద్ధిలోకి వస్తున్నారు, ఈ పాండవులు ఇక్కడే ఉంటే హస్తినాపురంలోనే ఉంటే ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటే భవిష్యత్తులో వీళ్ళ ప్రభుత్వం ఏర్పడితే దుర్యోధనుడు ఎప్పటికీ రాజ్యమును పొందలేడని, పాండవులు ఇంకా ఇక్కడ కీర్తి ప్రతిష్టలను సంపాదించకూడదని, ఎలాగైనా పాండవుల్ని తుదముట్టించాలని, గౌరవం పేరుతో వాళ్ళని సంహారం చెయ్యాలని దుర్యోధనుడు పన్నినటువంటి పన్నాగానికి పెదతండ్రి అయ్యుండి కూడా తల ఊపి వారణావతానికి ఆ 5గురిని కుంతిదేవిని పంపించి అక్కడ మద్ది గుజ్జుతోటి ఆవు నీతితోటి నూనెని కలిపి తయారు చేసి కట్టినటువంటి ఇంటిలో లాక్షాగృహంలో ప్రవేశపెట్టి 6గురిని కాల్చేయడానికి అంత ఘోర కృత్యాన్ని చెయ్యడానికి సిద్ధపడితే మహానుభావుడు గొప్ప ప్రజ్ఞావంతుడు కనుక ధృతరాష్ట్రుడు అంత తేలికగా ఇంత ఉపకారపు పనులు చెయ్యడే, ఇందులో ఏదో ఉండాలి మర్మం అని చెప్పి ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి విదురుడు. పాండవుల యొక్క క్షేమాన్ని కోరినటువంటి మహానుభావుడు విదురుడు. ఎందుకో తెలుసా? లోకంలో మీకు ఒక్క విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మాచరణము ఎంత గొప్పదో ధర్మాత్ముల యొక్క రక్షణము అంత గొప్పది. అసలు నిజానికి శంకరాచార్యుల వారు 4 పీఠాలు దీనికోసం పెట్టారంటే ఆ ధర్మాన్ని రక్షించడానికి పెట్టారు. ధర్మము రక్షింపబడితే ధర్మము ప్రచారం అవుతుంది. అసలు ధర్మమునకు రక్షణ లేకపోవడం అంటే ధర్మమును ప్రచారము చేసినటువంటి వాడే క్లిష్ట స్థితిని పొందుతున్నాడు అనుకోండి. అప్పుడు ధర్మ ప్రచారము కష్టమవుతుంది, ధర్మ ప్రచారమునకు ముందుకు రావడం కష్టమవుతుంది. అప్పుడు సమాజమునందు ముందేది భ్రష్టమవుతుంది, ధర్మము భ్రష్టమైపోతుంది. అందుకే మహాభారతం చెప్పేటటువంటి గొప్ప సారవంతమైన మాట ఏమిటంటే ప్రభువుకి కానీ ప్రభుత్వానికి కానీ పీఠమునకు కానీ మొదటి కర్తవ్యమేది అంటే ధర్మమును రక్షించుట. అంతకన్నా కర్తవ్యాలు ఉంటాయని ఎక్కడ ఎవరు చెప్పరు. అది మొదటి కర్తవ్యం. అది చెయ్యనప్పుడు 1 వదిలి 2 నుంచి ఏదైనా చేసినట్టేమో కానీ 1 చేసినట్టని నేను చెప్పలేను, నేను చదువుకున్నంత వరకు. కాబట్టి ధర్మ సంరక్షణం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విషయం. విదురుడు మహాభారతంలో అనితర సాధ్యమైన ప్రజ్ఞతో ఒక గొప్ప కార్యాన్ని సాధించాడు. విదురుడొక్కడు ఆ రోజున మనసు పెట్టి ఉండకపోతే ధృతరాష్ట్రుడు పంపించాడు ఏమవుతుంది లేని ఊరుకునుండుంటే 5గురు పాండవులు కుంతీదేవి అందులో కాలిపోయి ఉంటే ఎంత ప్రేమ గుండెల్లో ఉందని మాట్లాడితే మాత్రం కలిసి వచ్చేది ఏముంది నాకు చెప్పండి? ఏముంటుంది? ఏమైనా ఉంటుందా? కాదు. నిరంతరము ధర్మాత్ముల యందు ఒక కన్ను ఉంచి వారి యొక్క రక్షణ కొరకు పాటుపడడం దేనికన్నా గొప్పది. మహాభారతం మొత్తం మీద అది చేసిన వాడు విదురుడొక్కడే. భీష్మద్రోణులు కూడా అది చేయలేదు. విదురుడొక్కడే దాన్ని కనిపెట్టినవాడు. అందుకే విదురుడు గురించి మాట్లాడుతున్నప్పుడు కృష్ణుడంత పరవశించిపోతాడని నేను చెప్పడానికి కారణం అదే. కృష్ణుడు ధర్మపక్షపాతి, కృష్ణుడు పాండవ పక్షపాతి. నిజానికి కృష్ణుడు భీష్మద్రోణాదులు చేయవలసిన పనిని మొదట చేసిన వాడెవరు అంటే ధర్మమూర్తి అయిన విదురుడు చేశాడు. నువ్వు ధర్మ సంరక్షకుడవు అని ఎప్పుడు పిలుస్తారంటే నువ్వు ధర్మ స్వరూపమును పొంది ధర్మమును నమ్ముకున్న వాళ్ళని రక్షణ చేయడానికి ముందుకెడితే. నువ్వు ధర్మ సంరక్షకుడవు అని ఎప్పుడు పిలుస్తారంటే నువ్వు ధర్మ స్వరూపమును పొంది ధర్మమును నమ్ముకున్న వాళ్ళని రక్షణ చేయడానికి ముందుకెడితే. అది విదురుడు చేస్తున్నాడు. అందుకే పాండవులను రథమెక్కించి ధృతరాష్ట్రుడు పంపుతున్నప్పుడు దగ్గరికి వచ్చాడు. చాలా జాగ్రత్త సుమా అని చెప్పాడు అనుకోండి, వెంటనే మిగిలిన వాళ్ళు వింటారు. మిగిలిన వాళ్ళు వినకుండా పక్కకి తీసుకెళ్ళి చెప్పాడు అనుకోండి, దుర్యోధనుడు వింటాడు. అసలే విదురుడి మీద అనుమానం.
విదురుడు ఏదో చెప్పాడని ఆ లాక్షాగృహం నుంచి మార్చే ప్రయత్నం చేస్తాడు. పిల్లలు, తల్లి బడలిపోయి రాత్రి నిద్రపోకూడదు, నిజానికి విశ్రాంతికని పంపించాడు. అరణ్యాల్లోనూ అక్కడ చూడవలసిన ప్రదేశాలు చూసొచ్చి హాయిగా ఆహారం స్వీకరించి పడుకుని నిద్రపోతే ఏ ప్రమాదం ఎప్పుడు ఏర్పడుతుందో అందుకే హెచ్చరిక చేసి ముందు పాండవుల్ని కాపాడుకున్నాడు. సమయోచిత ప్రజ్ఞ. ముందు ధర్మాత్ముల్ని కాపాడాలి, కాపాడితే తర్వాత సమాజము రక్షింపబడుతుంది. కురుక్షేత్రం జరిగిందంటే పాండవులు ఉండబట్టి, వాళ్లే కాలిపోతే రాక్షాగృహంలో ఇక ధర్మం ఎక్కడ రక్షింపబడుతుంది. అందుకే విదురుడు దగ్గరికి వెళ్ళి మ్లేచ్ఛ భాషలో మాట్లాడాడు. అంటే దగ్గర ఉన్న ఎవ్వరికీ కూడా అర్థం కాదు. అర్థం కాకుండా తెలుగు భారతంలో అయితే, సంస్కృత భారతం అయితే మ్లేచ్ఛ భాషను ఉపయోగించాడు అన్నారు. తెలుగు భారతంలో అయితే అగ్ని విషయంలో, విషం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని ఏవో మాటలు మాట్లాడుతూ మధ్యలో ఈ మాటలు కలిపాడు. ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుందంటే విదురుడు ఏది మాట్లాడుతున్నా పుల్లు అని వదిలిపెట్టాడు, చాలా జాగ్రత్తగా వింటాడు. ధర్మరాజు అన్నీ వదిలిపెట్టి విదురుడి మాటలు వింటున్నాడే. విదురుడు మాట్లాడుతున్న దాంట్లో సారవంతమైన విషయం కనబట్టలేదు, ఏవేవేవేవో చెప్తున్నాడు అక్కర్లేని. మధ్యలో ఎవరికీ అర్థం కాకుండా అగ్ని విషయంలో జాగ్రత్త అంటున్నాడు. బయలుదేరిపోయే ముందు నన్నయ్య గారి భారతం అయితే కుంతీదేవి అడిగింది, విదురుడు ఏమన్నాడు, నువ్వేం విన్నావు, ఎందుకు అంత జాగ్రత్తగా విన్నావు, నేను తెలుసుకోవచ్చు అనుకుంటే చెప్పాను. ఆయన నవ్వి అన్నాడు, అగ్ని విషయంలో, విషం విషయంలో చాలా జాగ్రత్త అని చెప్పాడు. అందుచేతనే పాండవులు లాక్షాగృహంలోకి వెళ్ళగానే ధర్మరాజు గారి గోడల వాసన చూశాడు. వాసన చూసి దీనికి అగ్ని తగిలితే భగ్గున కాలిపోతుంది, పక్కన ఆయుధాగారం ఉంది, ఇది అత్యంత ప్రమాదం, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. జాగ్రత్తగా ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటి? భగ్గున కాలిపోతుంది. అందులో ఎప్పుడు పెట్టాడు దుర్యోధనుడు ముహూర్తం? కృష్ణపక్ష చతుర్దశి, కటిక చీకటిగా ఉండే రోజున పెట్టాడు. భగ్గున కాలిపోతుంది, బయటికి వచ్చేశారు, తప్పించుకున్నారు. వారణావతంలో ప్రజలు కనిపెడతారా? కానీ ప్రమాదములను ఆపుతాడా దుర్యోధనుడు? వాళ్ళ మీద పగపట్టి ఉన్నాడు కాబట్టి వాళ్ళని సంహారం చేసే ప్రయత్నం చేస్తాడు. ఇది ఎంతకాలం తెలియకుండా ఉండాలి పాండవులు క్షేమంగా ఉన్నారన్నమాట. అంటే వాళ్ళకి ప్రమాదం కల్పించడం అంత తేలిక కాకుండా వాళ్ళు క్షేమకరమైన స్థానము చేరిపోయే వరకు కాపాడుకోవాలి. ఇది విదురుడి ప్రజ్ఞ. అందుకు విదురుడు మహానుభావుడయ్యాడు భారతంలో. అందుకే ఆ ధర్మరాజు గారు బయలుదేరుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు, నువ్వు అగ్ని విషయంలో, విషం విషయంలో జాగ్రత్త. నేను దుర్యోధనుడు మాట్లాడే మాటలు, చేసే చేష్టితములను పరిశీలిస్తూ ఉంటాను. నీకు ఎప్పుడు ఏ కబురు చెయ్యాలో ఆ కబురు అందుతుంది, దాన్ని నా ఆజ్ఞగా వెంటనే అమలు చెయ్యి అని చెప్పి పాండురాజుని స్మరించాడు. అది ప్రేమ. అరే కష్టంలో ఉన్నారే, అప్పుడు స్మరించింది స్మరణ. ఒకడు సుఖంలో ఉన్నప్పుడు స్మరించింది స్మరణ కాదు, ఒకడు కష్టంలో ఉన్నప్పుడు స్మరించాలి. ఎన్ని మాటలు వెళ్ళాడు ప్రతి చనిపోయిన ఇంటికి వ్యాసుడి జీవితంలో. ఎంతమంది కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడాడు. కష్టంలో ఉన్నప్పుడు పలకరించడం చేతకాని వాడిని పూర్ణమైన విషయాలు తెలిసినవాడిగా నువ్వు ఎందుకు పరిగణిస్తావు? వాడు చాలా సంస్కారమును పొందవలసిన వాడు. ఇంకా కాబట్టి ఏమైంది, కష్టంలోకి వెడుతున్నారేమో అంటే ఇది చెప్పి, పాండురాజు లేకపోబట్టి కదూ ఈ పరిస్థితి ఏర్పడింది, వీళ్ళకి తండ్రి ఉంటే కాపాడుకోడా, ధృతరాష్ట్రుడు కన్నెత్తి చూడగలడా, దుర్యోధనుడు కన్నెత్తి చూడగలడా, ఆ పాండురాజు లేకపోబట్టి కదా అని పాండురాజుని స్మరించి కన్నుల వెంట నీళ్లు పెట్టుకున్నాడు. ఒక వ్యక్తి యొక్క శీల వైభవం, మనిషి మనిషిగా బ్రతకడం అంటే ఇది. భారతంలో ఇంత చిన్న విషయాల్ని కూడా ఎందుకు స్పృశించారు అంటే అలా బ్రతకడం నేర్చుకో, మనసుకి ఆ ఆర్ద్రతని కల్పించుకో. అది రానినాడు మిగిలినవి ఎన్ని వచ్చినా చాలా పెద్ద లోటేదో నీలో ఉండిపోయిందని. ఇది నేర్పుతోంది భారతం. మనిషి మనసుకి ఆర్ద్రత ఉండి తీరాలి. ఆ ఆర్ద్రత లేనినాడు మనిషికి రాక్షసుడికి భేదం పెద్దగా ఏముండదు. కాబట్టి తాను పాండురాజుని స్మరించి కన్నుల నీరు పెట్టుకున్నాడు. పాండవుల్ని 5గురిని కౌగిలించుకున్నాడు. ఎందుకని? పుత్రగాత్ర పరిశ్వాసం, తనకి కొడుకుల్లాంటి వాళ్ళు.
ఒకడు చంపేయాలని చూస్తున్నాడు పెద్దతండ్రి, ఈయన కౌగిలించుకున్నాడు. ఏ వర్ణంలో పుడితే ఎవడెక్కావాలండి? సంస్కారం గొప్పది తప్ప. తీర్పు కదు గొప్ప, అక్కడ సంస్కారం కదు గొప్ప, ప్రవర్తన కదు గొప్ప. కులానికి ఎన్నాళ్ళు పట్టాభిషేకం చేస్తావు? ఏ కులంలో పుడితే ఎవడెక్కావాలి? విదురుడు శాపం ఉంది కాబట్టి 4వ వర్ణంలో పుట్టాడు. విదురుడికి ఉన్న ప్రాజ్ఞత, విదురుడికి ఉన్న గొప్పతనం క్షత్రియులైన వాళ్ళకు ఉన్నాయా? అక్కడ లేనప్పుడు అయినా ఏదో కులము 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 అని ఎలా వాళ్ళ గురించి ఎక్కువ చేసి మాట్లాడడం కుదురుతుంది? అందుకే విదురుడు 4వ వర్ణంలో పుట్టి ప్రకాశించాడు. ఆయనకు అడ్డొచ్చిందా? ఆయన ధర్మానికి అడ్డొచ్చిందా? కాబట్టి అంతటి మహానుభావుడై పాండవుల్ని 5గురిని కౌగిలించుకొని కుంతీదేవికి నమస్కారం చేశాడు. ఇది ఎవరి విషయంలో చెప్పలేదే నన్నయ్య గారు? అంటే ఎవడు సంస్కారవంతుడో చెప్తున్నారు. అది నీకు రావాలి. ఒకరి కష్టంలో పాలు పంచుకోవడం ముందు రావాలి జీవితంలో. కాబట్టి కుంతీదేవికి మ్రొక్కి పాండురాజుని స్మరించి పాండవులను కౌగిలించుకొని ఆయన బయలుదేరిపోతుంటే ధర్మరాజు గారితో ఒక మాట చెప్పాడు. నాయన, ఒక్క విషయం చెప్తాను, బాగా స్మరణలో ఉంచుకో. ఎల్ల కార్యగతుల నెరుగుదురు అయినను ఎరుంగ చెప్పవలయు నెరిగినంత పనియులేక మిమ్ము బలిచిన కురుపతి హితుండు పోలే మీద నిగ్గుచేయు. పాండవులారా, మీరు అన్నీ తెలుసున్న వాళ్ళే, మీకు చెప్పక్కర్లా. పిల్లలే కానీ పిడుగులు. కానీ చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. ఏ పని లేకుండా మిమ్మల్ని వారణావతానికి పంపించట్లేదు ధృతరాష్ట్రుడు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ పని లేకుండా మిమ్మల్ని విశ్రాంతి కోసం అక్కడికి పంపవలసిన అవసరం లేదు. అంటే ఈ పైన ఏం చేస్తాడు? మీద ఎగ్గు చేయు, మీకు ఏదో పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తాడు. ఏ ప్రమాదం వస్తుంది? మీరు పిల్లలు ఏం కనిపెట్టగలరు? ఎక్కడో ఉంటారు. ప్రమాదమునకు కావలసిన వ్యూహము ఇక్కడ రచింపబడుతుంది. మీకు ఎలా తెలుస్తుంది? కానీ తెలియదని మీరు ఊరుకోకూడదు, అప్రమత్తతతో ఉండాలి. ఏమో ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మీరు గుర్తెరిగి ఉండాలి. నేను ఒక మాట పంపితే మీరు ఉత్తర క్షణం దాన్ని పట్టుకోగలగాలి అని నేను ఎప్పటికప్పుడు కనుక్కుని కబురు చేస్తాను అని మంత్రి కనుక దుర్యోధనుడు ఏ పన్నాగములు వేస్తున్నాడో ఎప్పటికప్పుడు తెలుసుకున్నాడు. తెలుసుకుని పురోచనుడనేటటువంటి వాడిని పంపించి కృష్ణపక్ష చతుర్దశి నాడు లాక్షాగృహాన్ని తగలబెట్టేసేయమని చెప్పాడు. ఇది కనుక్కున్నటువంటి వాడు సంస్కృత భారతంలో అయితే కొన్ని సంకేత పదాలు చెప్పాడు. వెళ్ళిపోయేటప్పుడు ధర్మరాజుతో తాను మాట్లాడుతున్నప్పుడు అక్కరలేని మాటలుగా ఉపయోగించిన కొన్ని మాటలు సంకేతంగా చెప్పి కనకుండి పంపించాడు. ఎందుకు కనకుండి పంపాలి? కృష్ణపక్ష చతుర్దశి అని తెలిసిపోయిందిగా. ఆ రోజున అందరూ పడుకున్నాక మీరు బయటికి వెళ్ళిపోండి అంటే సరిపోదా? మీకు ఇందాక చెప్పాగా, లక్క ఇల్లు కాలిపోయింది, పాండవులు బ్రతికే ఉన్నారు. దుర్యోధనుడు ఆపడం, ధృతరాష్ట్రుడు ఆపడం, వాళ్ళ మీద పునః ప్రయత్నాలు జరుగుతాయి. ఏ కారణం చేతనైనా విదురుడు ఒక్కసారి పసిగట్టడంలో వైఫల్యం చెందాడనుకోండి, ఎంత ప్రమాదకరమైన పరిణామం ఏర్పడుతుంది. ఇక పాండవులు ఉండరు, కుంతీదేవి ఉండరు. పాండురాజు ఎంత ఏడుస్తాడు. అందుకే తన వ్యూహము ఎంతవరకు ప్రశాంతంగా అమలు చేయబడాలి, నిశ్శబ్దంగా అమలు చేయబడాలంటే వాళ్ళ వైపు కన్నెత్తి చూడడానికి భయపడాలి. అంత బలాన్ని వాళ్ళు సమకూర్చుకోవాలి. అప్పటి వరకు ఇది రహస్యంగానే ఉంచాలి, పాండవులు క్షేమంగా ఉన్నారని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.